డిసెంబర్ 2 దేవుని వాగ్దానం. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కీర్తనలు 93:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపలో మనము క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ప్రభు ఈ అడ్వెంట్ కాలంలో 2వ దినములో డిసెంబర్ నెలలో మనమందరం ప్రభువుని స్తుతించేటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క మందిరం ఎంతో శ్రేష్టమైనది. ఆ గొప్ప మందిరాన్ని మనము ఏ విధంగా చూస్తున్నాం, ఎలాగా మందిరం పట్ల మన ఆలోచనలు ఉన్నాయి అనే దానిని గురించి చాలా స్పష్టమైనటువంటి వాక్య వివరణ ఈరోజు వాగ్దానంలో మనం చూస్తాం. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమును అనేది ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది అనే వాగ్దానం ఎంత ఉన్నతమైనది. దేవుని యొక్క మందిరం పరిశుద్ధంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. మనం చాలాసార్లు మందిరంలో సరైనటువంటి పరిస్థితులు లేవని మందిరాన్ని వదిలి వెళ్ళిపోయేవారు ఉన్నారు. కొంతమంది మందిరాన్ని అపరిశుద్ధం చేసేవారు ఉన్నారు. కొంతమంది మందిరాన్ని దొంగల గుహగా మార్చేవారు కూడా ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు నా మందిరమును దొంగల గుహగా మార్చారు, కానీ అనేకమైనటువంటి ప్రజలకు నా మందిరం ప్రార్థనా మందిరంగా అనబడాలి అనే వాక్యము చాలా స్పష్టంగా చెప్తోంది. ఈరోజు దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండటానికి నీవు కారణంగా ఉండాలి. దేవుని మందిరం పరిశుద్ధంగా ఉంచటానికి నీ వంతు కృషి నువ్వు చేయాల్సిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. మనం మందిరం పట్ల ఒక బాధ్యత కలిగి, మందిరం ఎడల మనమందరం కూడా ఆసక్తి కలిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యము అది మనకి చాలా స్పష్టమైన బాధ్యతను మనకు అనుగ్రహిస్తూ ఉంది. నీ హృదయం అనేటువంటి దేవుని ఆలయాన్ని, దేవుని మందిరాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈ లోక సంబంధమైన దేవుని ఆలయాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచడానికి నీవు నీ బాధ్యతను నువ్వు చేయాలి. అలా చేసినప్పుడు ప్రభు ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు నిత్యము నీకు కలుగుతాయి. అట్టి కృపాభాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ మందిరమును పరిశుద్ధంగా ఉంచే ధన్యత, బాధ్యత మాకు దయచేయండి. ఈరోజు నీ బిడ్డల జీవితంలో, వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో, తలపెట్టిన కార్యాల్లో అన్నిటిలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. తమ వీళ్ళను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేసి జనదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.